హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం చదువుతారా? ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా చాలమ్మ. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే వారు ఆయన్ని వెతుకుతున్నారంట. వెతుకుతున్నారు. ఈ 49వ వచనంలో రాయబడిన మాట, ప్రభు అడుగుతున్నాడు, నన్ను మీరు ఎలా వెతుకుతున్నారు? వాళ్ళేమో ఆయన వెతుకుతున్నారు, ప్రభు ఏమో వాళ్ళతో అంటున్న మాట, నన్ను మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఇందుకు వాళ్ళెవరు ప్రభువుని వెతుకుతున్న వాళ్ళు? ఆ వెతుకుతున్న వాళ్ళతో ప్రభు అంటున్న మాట, నన్ను ఎందుకు వెతుకుతున్నారని చెప్పేసి అంటవేంటి? ఎవరి వాళ్ళు? వెతక్కూడని వాళ్ళ ప్రభుని వాళ్ళు అని కనుక మనం ప్రశ్నించుకుంటే, ఆ వెతుకుతున్న వాళ్ళు మరెవరో కాదు, తల్లిదండ్రులు. యేసుక్రీస్తు ప్రభువుకి స్వయాన తల్లి తండ్రి అయిన వారు కుమారుడు నిమిత్తం వెతుకుతున్నారు. కుమారుడు తప్పిపోయాడేమో, కుమారుడు మరి ఏమైపోయాడో, కుమారుడు మరి ఎక్కడ చిక్కుకున్నాడో, ఏమైపోయాడో అని చెప్పిన వాళ్ళ హృదయంలో కలవరము, బాధ, దుఃఖము. 3 రోజులుగా వాళ్ళు ప్రభువుని గురించి వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు వెతుకుతున్న ఏ స్థలములో కూడా ప్రభు వాళ్ళకి కనిపించలేదు. వాళ్ళు వెతుకుతున్నారు ప్రభువుని గురించి, కానీ వాళ్ళు వెతుకుతున్న ఏ స్థలములో కూడా ప్రభు వాళ్ళకి దొరకలేదు. అంటే దాని అర్థం ఏంటి? దే వర్ సర్చింగ్ జీసస్ ఇన్ రాంగ్ ప్లేసెస్. వాళ్ళు వెతుకుతున్నారు, కానీ ప్రభువుని ఎక్కడ వెతుకుతున్నారు? ఎక్కడ ఆయన దొరకడో అక్కడ వెతుకుతున్నారు. గమనిస్తున్నారా? తల్లిదండ్రులే కానీ ప్రభువుని గూర్చిన పూర్తి అవగాహన వారికి లేదు. తల్లిదండ్రులే కానీ ప్రభు ఇష్టాలు పూర్తిగా వారికి తెలియదు. వెతుకుతున్నారు, కానీ ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. చాలా చోట్ల వెతికారు. 3 రోజులుగా వెతుకుతూనే ఉన్నారు. రకరకాల ప్రదేశాల్లో వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళు వెతుకుతున్న ఏ ప్రదేశంలో కూడా ప్రభు కనబడలేదు. గమనిస్తున్నారా? మరి ఎక్కడ కనబడ్డాడు ప్రభు అని చెప్పనంటే, యెరూషలేము దేవాలయంలో కనపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి. ఎక్కడ పడితే అక్కడ మనం వెతకడం కాదు, ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి. వాక్యంలో రాయబడిన మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, యెహోవా దొరకు కాలమందు ఆయనను వెదకుడి. యెహోవా దొరకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన సమీపముగా ఉండగానే యెహోవా మీకు దొరకు కాలమందు మీరు ఆయనను వెదకుడి. ఎక్కడ వెతుకుతారండి ఆయన్ని? మీరు
ఎక్కడ పడితే అక్కడ వెతుకుతారా? సినిమా హాల్లో వెతుకుతారా ప్రభువుని? లేకపోతే బీసెంట్ రోడ్లో వెతుకుతారా ప్రభువుని? పీవీపీలో వెతుకుతారా ప్రభువుని? లేకపోతే ముచ్చట్ల మధ్యలో వెతుకుతారా ప్రభువుని? గొడవల మధ్యలో వెతుకుతారా ప్రభువుని? ఎక్కడ వెతుకుతారు ప్రభువుని? ఎక్కడ దొరుకుతాడు ఆయన? ఆయన నివాస స్థలములో, ఆయన సంచరించే స్థలములో ఏకాంతముగా నువ్వు ఆయనతో మాట్లాడే స్థలములో. హల్లెలూయా. గమనిస్తున్నారు ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఎక్కడ పడితే అక్కడ ప్రభు దొరకడు. అందుకని దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ అడుగుతుంది ప్రభువుని, నిన్ను చూస్తే నువ్వు ప్రవక్తలాగా ఉన్నావు, మా వాళ్ళేమో ఈ సమరయ ప్రాంతంలో మరి ఆరాధించమని చెప్పని అంటారు, మరి యూదులేమో యెరూషలేము దేవాలయములో ఆరాధించమని చెప్పని అంటారు. ఎక్కడ ఆరాధించాలి, ఎక్కడ వెతకాలి అనే దానికి ప్రభు ఇస్తున్న జవాబు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమునందు ఈ పర్వతము మీదనైనను, ఈ పర్వతం మీదనైనను, యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు, ఏమిటంట? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. హల్లెలూయా. ఆరాధించటము అని చెప్పనంటే ఆయన వెతికేవారే, ఆయన కనుగొన్నవారే ఆయన ఆరాధించగలుగుతారు. ఎలాంటి వారు? యథార్థమైన హృదయం కలిగిన వారు. సో దేవుణ్ణి కనుగొనాలి అని చెప్పనంటే, ప్రభువుని వెతకాలి అని చెప్పనంటే ఏముండాలి? యథార్థమైన హృదయం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎప్పుడూ కూడా యథార్థమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో ప్రభు దగ్గరికి రావాలి. అందుకనే ఆయన ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? యథార్థమైన హృదయముతో ఆరాధించే వారిని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ప్రభువుని వెతికి నువ్వేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఆయన వెతకడానికి నీలో ప్రభు చూసేదేంటి అని చెప్పానంటే యథార్థమైన హృదయం. నువ్వు ఆయన కొరకే వస్తున్నావా? కొంతమంది ఇంట్లో కూర్చొని మేము ప్రార్థన చేసుకోలేమా అని చెప్పారంటే ప్రార్థన చేసుకోవచ్చు. ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయం ఉంది, మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయం ఉంది. దేవుడు కొన్ని క్రమశిక్షణ విధానాలు ఏర్పాటు చేశాడు. దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సంఘానికి కొన్ని విధి విధానాలు ఏర్పాటు చేశాడు. సంఘానికి ఒక కాపరిని ఏర్పాటు చేశాడు. ఆ కాపరి ద్వారా వాక్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘములో ప్రార్థనను ఏర్పాటు చేశాడు, సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలోనే మరి రొట్టె విరుచుటను ఏర్పాటు చేశాడు, ప్రార్థనను ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియ సహోదరి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉండిపోవడం కాదు, ఎలా పడితే అలాగా మరి ప్రభువుని కలుసుకునే ప్రయత్నం చేయడం కాదు, కానీ యథార్థమైన హృదయముతో ఆయన కోసమే, ప్రభువు కోసమే వచ్చే వాళ్ళ కోసం ఆయన కోసమే వచ్చే వాళ్ళ కోసం ప్రభు చూస్తున్నాడు. ఎంతోమంది వెతుకుతున్నట్లుగా కనబడుతున్నారు, కానీ ఎంతోమంది వెతకట్లా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. నువ్వు ప్రభువుని వెతికితే ప్రభువుని కనుగొంటావు.
నువ్వు లోకాన్ని వెతికితే లోకాన్నే కనుగొంటావు, పాపాన్ని వెతికితే పాపాన్నే కనుగొంటావు, వ్యర్థమైన వాటిని వెతికితే వ్యర్థమైన వాటిని కనుగొంటావు. ఇంట్లో అనేకమైన పనులు చేయడానికి సమయం ఉంది. ఆ అనేకమైన పనులు చేయడానికి మనకిచ్చిన సమయంలో మనం ఏం వెతుకుతున్నాం? దేన్ని వెతుకుతున్నాం? ఎవరిని వెతుకుతున్నాం? అలాగే మందిరానికి వెళ్ళే సమయం ఉంది. ఇదే సమయంలో నువ్వేం చేస్తున్నావు? మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలని చెప్పని కోరుకుంటున్నావా? లేకపోతే ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నావా? లేకపోతే వెళ్ళి పనులు చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నావా? లేకపోతే నీ సొంత ప్రణాళికల ప్రకారం నువ్వు జీవించాలి, చెయ్యాలి అని చెప్పని కోరుకుంటున్నావా? నిర్ణయం నీ మీద ఆధారపడింది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు. ప్రభువు అయితే యథార్థముగా ఆరాధించే వారిని కోరుకుంటున్నాడు, యథార్థముగా ఆయన్ని వెతికే వారిని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తల్లిదండ్రులు ప్రభుని వెతుకుతున్నారు, కానీ రాంగ్ ప్లేసెస్లో వెతుకుతున్నారు. వెతుకుతుంటే ఆయన దొరకలా. కానీ ఎక్కడ దొరికాడు అని చెప్పనంటే పరిశుద్ధమైన స్థలములో దొరికాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ దొరికాడండి? పరిశుద్ధమైన స్థలములో, దేవుని ఆలయములో, దేవుడు నివసించే స్థలములో ప్రభు దొరికాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళారో అప్పుడు ఆయన్ని వాళ్ళు కనుగొన్నారు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, నువ్వు ప్రభువుని వెతుకుతున్నావా? ప్రభువుని వెతుక్కుంటూ వెళుతున్నావా? యెహోవా దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. ఎలాగంట? ఎలా వెదకాలి, ఎలా వేడుకోవాలి అది కూడా రాయబడి ఉంది వాక్యంలో. చదవండి అమ్మా. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. నువ్వు ఎలా పడితే అలా వెతకడం కాదు, ఎలా పడితే అలాగ ప్రభువుని వెతికితే ఆయన దొరకడు. భక్తిహీనులు అంటే భక్తి లేని వాళ్ళు, భక్తి లేకుండా పనులు చేస్తున్న వాళ్ళు, భక్తి లేకుండా జీవిస్తున్నవాళ్ళు భక్తిహీనులు. కొంతమంది అడుగుతూ ఉంటారు, సినిమా చూస్తే తప్పే ఉందండి అని చెప్పిన. సినిమా చూసి నువ్వు ప్రార్థన చేయి, సినిమాలు చూస్తా నువ్వు పరిశుద్ధంగా జీవించు, సినిమాలు చూస్తా లేకపోతే సీరియల్స్ చూస్తా నీ ఆత్మీయతను కాపాడుకోగలిగితే అప్పుడు నాకు చెప్పు, నేను కూడా నేర్చుకుంటాను. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఎలా పడితే అలాగా నువ్వు ప్రభుని సేవించలేవు, ఎలా పడితే అలా ప్రభుని ఆరాధించలేవు. ప్రభుని సేవించాలి, ప్రభుని ఆరాధించాలి అని చెప్పంటే దానికి ఒక విధానం ఉంది. ఆయన దగ్గరికి వచ్చేవాడు భక్తిహీనుల తమ మార్గములను విడువవలను. ఎందుకు విడువవలను? ఆయన పరిశుద్ధుడు కనుక. మోషేతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆ మండుచున్న పొదలో నుంచి. మోషే మోషే పిలుస్తున్నాడు, ఆయన స్వరమెత్తి పిలుస్తున్నాడు. మోషే రావాలని చెప్పిన ప్రభు కోరుకుంటున్నాడు, దగ్గరికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మోషే ఎలా పడితే అలాగా, వింటున్నారమ్మా, ఎలా పడితే అలాగా ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఎలా పడితే అలాగ వచ్చేసి మాట్లాడేయచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు. నో, ఆయన తగ్గించుకున్నంత మాత్రాన, ఆయన దిగి వచ్చినంత మాత్రాన నువ్వు ఎలా పడితే అలాగ ప్రభు దగ్గరికి రావడానికి వీల్లేదు. ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని నువ్వు ఇవ్వాలి, ప్రభువుకి చెందిన గౌరవాన్ని నువ్వు ఇవ్వాలి. ఏమిటి ఆయనకి ఇచ్చే గౌరవం అని చెప్పనంటే పరిశుద్ధత. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ మార్గములను విడువవలెను, భక్తిహీనులతో మార్గములను విడువవలెను. మోషే రా అంటే ఎలా పడితే అలా రమ్మని కాదు, సిద్ధపడిరా. ఎవరి సమక్షంలోకి వస్తున్నావో తెలుసుకోండిరా, ఏ దేవుని దగ్గరికి వస్తున్నావో తెలుసుకోండిరా, ఎలాంటి దేవుని నువ్వు కలుసుకోబోతున్నావో తెలుసుకొని రా. మోషే రాగానే దేవుడు ఏమని చెప్తున్నాడు? మోషే మోషే నీ కాళ్ళ చెప్పులను విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము హల్లెలూయా. ఎక్కడున్నాడు? పరిశుద్ధ స్థలము. నిలవబడిన స్థలము పరిశుద్ధ స్థలము. కాబట్టి నీ చెప్పులను విడిచిపెట్టిరా. చెప్పులు దేని నిదర్శనం? అపవిత్రతకు నిదర్శనం. కాబట్టి దేవుణ్ణి వెతకాలి,
దేవుని వెతికితే ఆయన దొరకడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వెతికే మనము ఏం చేయాలంట? మన మార్గములను విడువవలెను. ఎలా పడితే అలా కాదు. చాలామంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రార్థనలకు జవాబు రాదు. గమనించండి, ఒక ఫార్మాట్ ఉంటుంది ప్రార్థన చేయడానికి, ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రార్థన చేయడానికి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మీట్ అవ్వాలి అని చెప్పారండి, ఎలా పడితే అలా మీట్ అవ్వడానికి కుదరదు. ఆయన మీట్ అవ్వాలి అని చెప్పానంటే ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. నిన్నగాక మొన్న అనుకుంటా మనకు జరిగిన దాంట్లో ఆయన మనోహర్ గారు నాకు చాలా క్లోజ్ పర్సన్. ఆయన నాకు చాలా క్లోజ్ పర్సన్ కదా అని చెప్పేసిందని నేను ఎలా పడితే అలా మాట్లాడిన ఆయనతోటి. ఆయన ఎంత క్లోజ్ అంటే చాలా క్లోజ్ మేమిద్దరం కూడా. ఎందుకంటే మేమిద్దరం సేవకుల కూడికల్లో కలుస్తూ ఉంటాం. అలా మాట్లాడటం, సన్నిహితంగా మాట్లాడటం ఆయన పెద్దతనం. అలా అని చెప్పేసానని ఆయన గౌరవాన్ని దించే విధంగా నేను ప్రవర్తించటము కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఆయనకి చెందిన గౌరవాన్ని నేను చెప్పాల్సి వచ్చింది. ఆయన క్యాడర్ ఏంటి? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఒక్కసారి పోలీస్ డిపార్ట్మెంట్ మధ్యలో ఆయన చూడాలి ఎలా ఉంటుందో. ఇక్కడ అంత సింపుల్గా సరదాగా సామాన్యంగా వచ్చి కూర్చుంటున్నాడు. కానీ ఒక్కసారి డిపార్ట్మెంట్కి వెళితే, వాళ్ళ ఇంటికి నన్ను ఆహ్వానించారు ఒకసారి ఒక మీటింగ్కి. నేను వెళితే మొత్తం అక్కడ పరిచయం చేసే వాళ్ళందరూ పోలీసులే. వాళ్ళ ఫ్యామిలీ చాలా హై క్యాడర్ అన్నమాట. అలాంటి వ్యక్తి చాలా సింపుల్గా సాధారణంగా ఉంటున్నాడంటే మంచితనం. కానీ మంచితనాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకోకూడదు. ఇవ్వాల్సిన గౌరవం మనము ఇవ్వాలి. ఆయనకి హోదా ఏంటా హోదా? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనేది ఒక హోదా. అందరితో పాటు వాళ్ళు అక్కడ ఆయన కూర్చోబెట్టచ్చు. కానీ అలా కూర్చోబెట్టడం మర్యాదేనా? మర్యాద కాదు. ఆయన నాతో అన్నమాట, ఎందుకు బ్రదర్ నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నేను కూడా వచ్చి చక్కగా ఒక పక్కన కూర్చుంటాను కదా అని చెప్పి నాతో ఫోన్లో మాట్లాడారు. కానీ అది మర్యాద కాదు. కానీ ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టానని చెప్పానంటే ఆయన హోదా అలాంటిది. ఆయన భక్తి కలిగిన వాడు, అలాగే ఒక ఉన్నతమైన హోదా గవర్నమెంట్లో కలిగి ఉన్నాడు. కాబట్టే ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చాం. అంటే ఆయన్ని అప్రోచ్ అవుతున్న విధానం, ఆయన్ని పిలిచే విధానం ఒకటి ఉంది. ప్రియ సహోదరి, ఒక సామాన్యమైన మనిషిని గురించే మాట్లాడుతున్నాను. కానీ మనం మాట్లాడుకుంటుంది దేవాది దేవుని గురించి. హల్లెలూయా. అలాంటి దేవాది దేవుని దగ్గరికి వెళ్ళే మనము జాగ్రత్తగా ఉండొద్దా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడని చెప్పేసి నువ్వు ఎలా పడితే అలా వెళ్ళిపోతావు ఆయన దగ్గరికి. ఆయన నీతో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి నేను గౌరవం ఇవ్వవా నువ్వు? ఆయన నీతో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసానని విచక్షణ చూపించవా నువ్వు? ఎవడైనా పరిశుద్ధుడు, దేవదూతల చేత ఆరాధించబడే దేవుడు ఆయన. హల్లెలూయా. పరలోకపు సేనలు ఆయన్ని వెంబడిస్తూ ఉంటాయి. అలాంటి మహా గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అలాంటి దేవుడు ప్రేమతో తగ్గించుకొని నీ కొరకు నా కొరకు దిగొస్తున్నాడు. కానీ వేరే కారణం కాదు. కాబట్టి ఆయన్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పి అన్నప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలంటే, భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తలంపులను మానవలని. రెండిటి గురించి ఎందుకు చెప్తున్నాడండి? భక్తిహీనులు తమ మార్గములను విడవలను, రెండు దుష్టులు తమ తలంపులను మానవలను. ఎందుకంటే ఈ రెండు కూడా మనిషిని అపవిత్రపరిచేవి. అపవిత్రత ఉన్న చోట ప్రభు ఉండలేడు. అపవిత్రంగా మాట్లాడే వాళ్ళ దగ్గర కానీ, అపవిత్రంగా జీవించే వాళ్ళ దగ్గర కానీ, అపవిత్రమైన కళ్ళు కలిగిన వాళ్ళ దగ్గర కానీ, అపవిత్రమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళ దగ్గర కానీ, అపవిత్రమైన కార్యకలాపాలు చేసే వాళ్ళ దగ్గర కానీ ప్రభు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండలేడు. ప్రియ సహోదరి, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. అంటే అర్థం ఏంటి? అబద్ధములు ఆడటం వల్ల పెదవులు ఏమైపోయినాయి? దేవుని దృష్టికి అపవిత్రమైపోయినాయి, అసహ్యమైపోయినాయి. అది పెదవులు కావచ్చు, మన దేహం కావచ్చు, మన కళ్ళు కావచ్చు, మన మనసు కావచ్చు, అదేదైనా సరే అపవిత్రతతోటి ప్రభు ముందుకు వెళ్ళడం కాదు. యథార్థంగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. భక్తిహీనులు తమ మార్గములను విడవలను,
దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవా వైపు తిరగవలెను. చాలమ్మా. యెహోవా వైపు తిరగడం అంటే ఏంటి? పశ్చాత్తాపడాలి. ప్రభు నన్ను పిలిచి మొట్టమొదటిసారి పిలుపది, ఇఫ్ యు రిపెంట్ ఐ విల్ రెస్టోర్ యూ అనే మాటకు అర్థం తెలుగులో, నీవు నా తట్టు తిరిగినట్లయితే నేను నిన్ను చేర్చుకుంటాను. ఇఫ్ యు అటర్ వర్ది నాట్ వర్త్లెస్ వర్డ్స్ యుల్ బి మై స్పోక్స్మెన్. అంటే వ్యర్థమైన మాటలు కాకుండా, నిష్ప్రయోజనకరమైన మాటలు కాకుండా మేలైన మాటలు కనుక నువ్వు మాట్లాడటం నేర్చుకున్నట్లయితే నిన్ను నా నోటి బోరగా వాడుకుంటానని చెప్పిన ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. అందుకనే ప్రియ సహోదరు, నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు ఎవరితోన్నా మాట్లాడుతున్నా, దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నా, సాక్ష్యం చెబుతున్నా, లేకపోతే బయట ఇంకెవరితో మాట్లాడుతున్నా, మన మాటలు క్యాజువల్గా ఉండకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సరదాగా మాట్లాడొచ్చు, కానీ సరదాగా దేవుని దగ్గర మాట్లాడకూడదు. మన మాటల్లో లూజ్ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ లూజ్గా మన నోటి వెంట మాటలు రాకూడదు. ఎవరు? దేవాది దేవుని ఎదుట నిలబడుతున్నాను, ఈ భయము వణుకు మనలో ఉండాలి. దేవాది దేవుని ఎదుట నేను మాట్లాడుతున్నాను, దేవాది దేవుని ఎదుట నేను ఇలాగ ప్రవర్తిస్తున్నాను, దేవాది దేవుని ఎదుట నేను ఇలా జీవిస్తున్నాను అనే విచక్షణ మనలో ఉండాలి. ప్రియ సహోదరి, అది ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని విడిచి ప్రభు దగ్గరికి రావడానికి సిద్ధపడతాం మనం. హల్లెలూయా. చూడండి, అందుకనే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఒక దర్శనాన్ని మాత్రమే చూశాడు. ఎవరు? యెషయా. ఒక దర్శనాన్ని మాత్రమే చూశాడు. ఆ దర్శనంలో దేవాది దేవుని యొక్క మహిమను చూస్తున్నాడు. ఆయన సింహాసనాసీనుడిగా ఉండడాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ మహిమ దర్శనాన్ని యెషయా చూశాడో అతని నోటి వెంట వచ్చిన మాట చూడండి ఏమనుందో. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఏమిటంటే ఏం గుర్తొచ్చింది? అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. ఎందుకన్నాడు ఈ మాట? పరిశుద్ధుడైన దేవుని ముందు నేను ఇలా కనబడుతున్నాను. ఆ దర్శనానికి ఏమనిపించింది? యెషయాకి చచ్చిపోతాననే భయం వచ్చేసింది. ఈరోజు మనకి ఇలాంటి భయం ఉందా? మన వెంట మనం మాట్లాడే మాటలకి, మన ప్రవర్తనకి, మనం చేసే క్రియలకి ఇలాగే మనం దేవుని ముందుకు వస్తున్నట్లయితే మనకు భయం ఉందా? మనకు విచక్షణ ఉందా? ప్రియ సహోదరి, అతను దేవునికి భయపడ్డాడు కనుకనే దేవుని వలన పరిశుద్ధపరచబడ్డాడు కనుకనే దేవుని చేతిలో ప్రవక్తగా వాడబడ్డాడు. హల్లెలూయా. యెహోవా యందలి భయము ఐశ్వర్యము అని చెప్పని రాయబడింది. హల్లెలూయా. దేవుని యందలి భయము ఆరోగ్యము. ఏమిటండి? ఐశ్వర్యం మాత్రమే కాదు, ఆరోగ్యము. దేవుని యందలి భయభక్తులు నిత్య జీవము. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, ఎలా పడితే అలాగా దేవుని దగ్గరికి రావడం కాదు, ఎలా పడితే అలాగా దేవుణ్ణి వెతకడం కాదు. ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. భక్తిహీనుల తమ మార్గములను విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడతాడంట దేవుడు. ఆగండి అమ్మ, అక్కడే ఆగండి. వాళ్ళు కనుక ఆయన తట్టు తిరిగితే, అంటే మనసు మార్చుకొని ఆయన తట్టు తిరిగితే, క్రియలు మార్చుకొని ఆయన తట్టు తిరిగితే, జీవితాన్ని మార్చుకొని ఆయన తట్టు తిరిగితే, ఆయనకి భయపడి, ఆయనకి లోబడి ఆయన తట్టు తిరిగితే ఆయనకి ఏం కలుగుతుందంటే మన పట్ల జాలి కలుగుతుందంట. హల్లెలూయా. మనిషి దీవించబడాలి అంటే దేవుని జాలి పొందుకోవాలండి. యాకోబు గొప్పవాడని కాదు దేవుడు దీవించింది. యాకోబు ఎలా వెతికాడో తెలుసా? యాకోబు తనను తాను తగ్గించుకొని, తన చెడు మార్గాలను విడిచిపెట్టి, తన పాప స్థితిని ఒప్పుకొని ప్రభువు సన్నిధిలో ఎంతగానో గోజాడాడు. ఆయన కాళ్ళు పట్టుకొని వదిలిపెట్టలేదు ప్రభువుని. దేవుడు జాలి పడ్డాడు యాకోబు మీద. కాబట్టే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు.
హల్లెలూయా. శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నవాడిని, మరణకరమైన స్థితిలో ఉన్నవాడిని ఆశీర్వాదకరమైన స్థితిలోకి ప్రభు మార్చాడు. దీర్ఘాయుష్మంతుడిగా ప్రభు మార్చాడండి. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు ప్రభువుని నువ్వు ఎలా వెతుకుతున్నావు? ఈరోజు ప్రభువుని నువ్వు ఎలా వెతుకుతున్నావు? నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు అసలు? ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తానని చెబుతున్నట్లయితే నీ తలంపులు నీ కళ్ళ ముందుకు వస్తున్నాయా? అయ్యో నా తలంపులు ఎలాగున్నాయి, అయ్యో నా ఆలోచనలు ఎలాగున్నాయి, అయ్యో నా క్రియలు ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా నీ ముందుకు రావట్లేదంటే నీ ప్రార్థన కరెక్ట్ ప్రార్థన కాదు. వెరీ సింపుల్. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీ జీవితం నీ కళ్ళ ముందుకు రావాలి. ఎందుకంటే దేవాది దేవుని దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు ప్రార్థన అంటే దేవునికి తలుపులు తీయడమే. హల్లెలూయా. తెలుసా అండి ఆ విషయం? మీరు మోకరిస్తున్నారు అని చెప్పనంటే పరలోకానికి ఏం తీస్తున్నారు? మీరు తలుపులు తెరుస్తున్నారు. ఆయన మహిమ మీ మీదకి ఉదయించినట్లుగా మీరు తలుపులు తెరుస్తున్నారు. తలుపులు తెరిచినప్పుడు ఏమవుతుంది? ఆ మహిమలో, ఆ వెలుగులో మన నిజస్థితి మన కళ్ళ ముందుకు వస్తుంది. మన వాస్తవ పరిస్థితి మన కళ్ళ ముందుకు వస్తుంది. మన దిగంబర స్థితి మన కళ్ళ ముందుకు వస్తుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కాబట్టే ప్రార్థన చేసేవాడు పరిపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి అడుగులు వేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ కూడా అపవిత్రంగా జీవిస్తున్నామంటే, ప్రార్థన చేస్తూ కూడా మనము దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నామంటే, ప్రార్థన చేస్తూ కూడా మనలో మార్పు రావట్లేదంటే మనం చేసే ప్రార్థన యథార్థమైన ప్రార్థన కాదు. మనం చేసే ప్రార్థన దేవుని పట్ల విశ్వాసంతో చేస్తున్న ప్రార్థన కాదు. మనం చేస్తున్న ప్రార్థన పరలోకపు ద్వారాలని, పరలోకపు తలుపుల్ని తెరుస్తున్న ప్రార్థన కాదు. ఒక వ్యక్తిని గురించి రాయబడిన దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై, ఏమిటంటండి? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు. ప్రజలకు ఒకటేమో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రజల పట్ల ఎలా ఉన్నాడండి? బహుధర్మము చేస్తున్న వాడుగా ఉన్నాడు. చేయుచు ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయువాడు. అది ఉట్టి ప్రార్థన గురించి రాయలేదు ఇక్కడ, క్యారెక్టర్ గురించి రాయబడింది ఇక్కడ. క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. 2 ప్రజలకు బహుధర్మం చేస్తున్న వాడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక మంచి మనస్సాక్షితో దేవుని దగ్గరికి వెళుతున్నాడు. ఈరోజు మీరు నేను దేవుని దగ్గరికి రావాల్సిన విధానం అది. మీరు నేను దేవుణ్ణి చేరుకోవాల్సిన విధానం అది. ఈరోజు మీరు నేను దేవుని దగ్గర తలుపు తట్టాల్సిన విధానం అది. దేవుడు కోరుకునేటట్లుగా నన్ను నేనేం చేయాలి? సిద్ధపరచుకోవాలి. చదవండి అమ్మా, ఏం జరిగింది అప్పుడు? ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, హల్లెలూయా, దేవుని దూత వచ్చాడంటే అర్థం ఏంటండి? పరలోకపు వాకిళ్ళు తెరవబడి అని చెప్పని అర్థం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవదూతలు దిగి రావాలి. హల్లెలూయా. అనుకుంటూ ఉంటాం, వాళ్ళెవరో ప్రార్థన చేశారండి, వీళ్ళెవరో ప్రార్థన చేశారండి. మరి మనం ప్రార్థన చేస్తే ఎందుకు జరగదండి? ఎందుకంటే మనస్సాక్షిని కాపాడుకోవట్లేదు కనుక. మనస్సాక్షిని కాపాడుకోవట్లేదు కనుక వాళ్ళతో గొడవలు, వీళ్ళతో గొడవలు, వాళ్ళతో అసమాధానాలు, వీళ్ళతో అసమాధానాలు, వాళ్ళ పట్ల కష్టం, వీళ్ళ పట్ల ఆయాసం. ఇలాంటి మనస్సాక్షి మనకు ఉంటే మనము పరలోకపు ద్వారాలు ఎలా తెరవగలం? మనం పరలోకపు ద్వారాలు తెరవకపోతే దేవుని కార్యాలు మనం ఎలా చూడగలం? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కొంతమంది 2 చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు. ఇట్స్ ఇంపాసిబుల్. దేవుని మహిమార్థమై ఏమన్నా కొన్ని జరుగుతాయేమో, కానీ నువ్వు దేవునికి చేరువు కావడం ఇంపాసిబుల్. నీ వల్ల కాదు. నువ్వు అక్కడే ఉంటావు, నువ్వు దూరంగానే ఉంటావు,
కానీ దేవుని మహిమార్థమై దేవుడు కొన్ని చేస్తూ ఉండొచ్చేమో. అది కూడా నిన్ను బట్టి కాదు, ఇంకెవరినో బట్టి చేస్తూ ఉంటాడు దేవుడు. దాన్ని బట్టి కొంతమంది అనుకుంటారు, అబ్బో మేము ప్రార్థన చేసేస్తున్నాం జరిగిపోతున్నాయి అనుకుంటూ ఉంటారు. అబ్బో మేము ఇలా జీవిస్తున్నాం మా కుటుంబంలో జరిగిపోతున్నాయని చెప్పి అనుకుంటారు. నో, నీ నిమిత్తం ఇంకెవరో ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే నీ కుటుంబంలో ఇంకెవరో ఉన్నారు, దానికి తగిన వాళ్ళు యోగ్యులు ఇంకెవరో ఉన్నారు. దాన్ని బట్టి ప్రభు ఉచితమైన కృపతోటి సహాయం చేస్తున్నాడు, కానీ మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి కాదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇక్కడ చూడండి వాక్యంలో ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు. తాను మాత్రమే కాదు, తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. ఏమిటండి ఈయన కేడరు? ఈయన కేడర్ ఏంటండి? చదవండి అమ్మ. ఎవరైనా శతాధిపతి అంటే అర్థం ఏంటండి? శత అంటే 100 మంది సైనికుల మీద అధికారము కలిగిన వాడే శతాధిపతి. 100 మంది సైనికుల మీద అధికారం కలిగిన వాడు ఎంత హోదా కలిగి ఉంటాడు, ఎంత జీతం పొందుకుంటూ ఉంటాడు, సమాజంలో ఎటువంటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడండి? భయభక్తులు. హల్లెలూయా. నా దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు నేను ఎలాగ ఉండాలి? భయభక్తులతోటి. ఎక్కడా కూడా ఈ టైం నాకు కుదరదు మధ్యాహ్నం అని చెప్పేసి అని మాట్లాడుకోవాలి. ఆయన చెప్పుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ చెప్పాడా? దేవునికి మాత్రం ఎప్పుడు అవైలబుల్గానే ఉన్నాడండి. హల్లెలూయా. నువ్వు ఎంత ఉన్నతమైన స్థితి కన్నా వెళ్ళు, దేవునికి టైం లేదని చెప్ప మాకు. అదే నీ జీవితానికి పతనం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు ఏ రోజైతే నాకు దేవునికి టైం లేదు, నేను దేవునికి టైం ఇవ్వలేను అని చెప్పేసి అంటున్నావో, నీ జీవితానికి పతనం మొదలైందని చెప్పని అర్థం. ఎవరికన్నా టైం లేదని చెప్పు, దేవునికి మాత్రం టైం లేదని చెప్పకు. తీసియు దేవునికి టైం. హల్లెలూయా. నువ్వు తీసిస్తే దేవుడు నీకు అంతకంతకు దీవెన అనేది ఏంటో నీకు చూపిస్తాడు. హల్లెలూయా. దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడు మనము దేవుని దగ్గరికి అలా వస్తాం మనం. అంతేగాని కుదిరితే నువ్వు దేవుని దగ్గరికి రావడం కాదు, వీలైతే రావడం కాదు, కుదిరించుకొని రావాలి, కుదిరించుకొని రావాలి, వీలు చేసుకొని రావాలి. పోలీస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు చూడండి, భయంకరమైన తుఫానుల్లో కూడా, లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు అని చెప్పనంటే ప్రతికూలమైన వాతావరణమైనా సరే, ప్రతికూలమైన పరిస్థితులైనా సరే, చివరికి బాంబింగ్ జరుగుతున్నా సరే, పేలుళ్ళు జరుగుతున్నా సరే, వీళ్ళు తప్పించుకుంటారు అక్కడి నుంచి, ఉంటారు అక్కడ అంతే. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభువుని సేవిస్తున్నాం మనము. ఆయనకు అందుబాటులో మనం ఉండాలి. ఈయన మధ్యాహ్నం 3 గంటలకి గుర్రు పెట్టి నిద్రపోవట్లేదు, కానీ ఏం చేస్తున్నాడు అంటే, సాధారణంగా జరిగే పని చెప్తున్నాను నేను. 3 గంటలకు అందుకోవడం చాలామందిని కష్టం, లెగవను కూడా లెగవరు. సో కానీ ఈయన సైన్యాధికారి, శతాధిపతి ఏం చేస్తున్నాడండి? 3 గంటలకి ప్రార్థనలో ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోవడం పాపం అని చెప్పట్లా, కానీ దేవునికి అందుబాటులో ఉండండి, దేవునికి అందుబాటులో ఉండండి. ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందండి? దేవుని దూత అతని యొద్దకు వచ్చి, దేవుని దూత వచ్చాడంటేనే నీకు వర్తమానం వచ్చింది అని చెప్పిన అర్థం. దేవుని దూతలు కానీ దేవుని సేవకులు కానీ ఇద్దరు మాట్లాడుతున్నారంటే ఊరికే మాట్లాడరు, సరదాగా ఏదైనా అవసరం ఉంటే మాట్లాడతారు. గమనిస్తున్నారు ప్రియ సహోదర, ప్రియ సహోదరి? కాబట్టి ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండడానికి మనం ఇష్టపడాలి. ఎప్పుడు కూడా దాన్ని మిస్ అయితే మనం కొన్నిసార్లు చాలా విలువైన వాటిని కోల్పోయే వాళ్ళుగా ఉంటాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కొన్నిసార్లు ఏదో పనిలో ఉంటాను, సడన్గా దేవరాజ్ అంకుల్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. గడగడలాడుతా మళ్ళా ఆ కాల్ అటెండ్ అవ్వడమో లేకపోతే మళ్ళీ కాల్ బ్యాక్ చేయడమో చేస్తాను, ఎన్ని ఇది ఉన్నా ఎన్ని పనులు ఉన్నా సరే. కారణం ఏంటి అని చెప్పానంటే, ఆయన ఒక దేవుని సేవకుడు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇవ్వాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవునికి ఎప్పుడూ కూడా అందుబాటులో మనం ఉండాలి. గమనిస్తున్నారా? ఎప్పుడైతే ఆ విధంగా అతను ఉన్నాడో, ఒక వర్తమానం వచ్చింది తన కుటుంబానికి. ఎలాంటి వర్తమానము అని చెప్పనంటే, అతను కుటుంబాన్ని రక్షించే వర్తమానం,
అతనితో పాటు అనేక మంది కుటుంబాలను రక్షించే వర్తమానం, అతని కుటుంబం ఆశీర్వదించబడే వర్తమానం, అనేక మంది కుటుంబాలని ఆశీర్వదించబడే వర్తమానం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మొన్న అంతమంది సేవకులు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం ఆషామాషి సేవకులు కాదు, మంచి మంచి సేవకులు వచ్చారు. మిగతా వాళ్ళందరూ వచ్చింది నాకు ఒక ఎత్తు, కానీ వాళ్ళు ఒక్కళ్ళే నాకు ఒకటి ఎత్తు. ఎందుకంటే వాళ్ళు వచ్చారు అని చెప్పనంటే దేవుని సన్నిధి వచ్చింది అని చెప్పని అర్థం. హల్లెలూయా. అంతమంది వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్స్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు ప్రేమించి వచ్చారు అని చెప్పనంటే నా హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయింది. వాళ్ళు చెప్పిన కొన్ని ప్రవచనాత్మకమైన మాటలు నాకు ఎంతో మరి ధైర్యాన్ని అలాగే సంతోషాన్ని కలిగించాయి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కాబట్టి ఎప్పుడూ కూడా దేవునికి మనం ఎలా ఉండాలి? అందుబాటులో ఉండాలి. ఎప్పుడైతే ఆ దేవదూత దిగి వచ్చాడో ఏం జరిగింది? ఒక వర్తమానాన్ని తీసుకొని వచ్చాడు. ఆ వర్తమానము తన కుటుంబానికి రక్షణ తీసుకొని వచ్చింది. తన కుటుంబంతో పాటు అనేక మంది కుటుంబాలకి రక్షణ తీసుకొని వచ్చింది, ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది, అలాగే అనేకులకు ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. గమనిస్తున్నారా ప్రియ సహోదర, ప్రియ సహోదరి? మనము ఈ ప్రకారంగా సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నామా? అది మీ ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు, ఎక్కడైనా సరే నువ్వు ప్రార్థన చేస్తుంటే పరలోకపు వాకిళ్ళు తెరవబడుతున్నాయ్యా. నీతో దేవుడు మాట్లాడుతున్న అనుభవం నీకు కలుగుతుందా? దేవుడు నాకు ఈ జవాబు ఇచ్చాడండి అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పనంటారు. ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పనంటే రూపాంతరము చెందటం. ఈ రూపాంతరం చెందడం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే వస్తుంది, మామూలుగా రాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నిన్న. ఇద్దరం చాలా అప్సెట్ అయ్యాం. తనకన్నా కాస్త ఎక్కువ నేనే అప్సెట్ అయ్యాను. నిన్న రాత్రి అందరూ పడుకొని ఉన్నారు. రాత్రి నా ప్రాబ్లం గురించి నేను దేవునితో చెబుతున్నాను. ప్రభువా, ఇది పరిస్థితి, ఇది సమస్య ప్రభువా అని చెప్పేసి ప్రభుతో చెబుతా ఉన్నాను. ఈరోజు మధ్యాహ్నానికల్లా ప్రభు దాన్ని పరిష్కరించేశాడండి. హల్లెలూయా. అంటే ఒక చిన్న ఉదాహరణ మాత్రం ఇది చెప్తున్నాను, కానీ నాకు చాలా పెద్దది. అంటే దేవుడు ఎంత క్విక్గా రెస్పాండ్ అవుతాడు, ఎంత క్విక్గా రెస్పాండ్ అవుతాడు. మొన్న మొన్న జరిగింది యానివర్సరీ గురించి పొరపాటున మొన్న ధనరాజు గారిని అడిగాను ఎంత అవ్వచ్చండి అని. ఆయన నోటితో ఏమంటా అన్నారో కానీ నేను భయపడ్డాను ముందు ఆయన చెప్పిన మాటకి. ఆయన చెప్పిన మాటకి భయపడ్డాను. నేను లెక్కలేస్తే ఆయన చెప్పిన దానికి 10,000 పైన అయింది. ఎలా జరిగినాయి ఇవన్నీ కూడా? దేవుడిచ్చే జవాబు. ప్రతి సేవకుడు చాలా బాగా చూశారండి. చాలా మంచి సర్వీస్ చేశారండి. అందరు మంచి కాంప్లిమెంట్స్ తోటి వాళ్ళు మాట్లాడినప్పుడు నా హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయింది. హల్లెలూయా. ఇదంతా కూడా దేని వల్ల జరిగింది? బ్యాక్గ్రౌండ్ ప్రార్థన. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనము ఎలా దేవుని ముందుకు వస్తున్నామో అలా జవాబు కూడా నీ దగ్గరికి కూడా వస్తుంది. నువ్వు ఎలా వస్తున్నావు, ఎంత సిద్ధపడి వస్తున్నావు, ఎన్ని పనులు పక్కన పెట్టి వస్తున్నావు, లేకపోతే నీ పనులన్నీ ముగించుకొని వస్తున్నావు. ఉన్నారు కొంతమంది ముందుగానే ప్రార్థన చేసుకొని, ఒక నెల ముందే ప్రార్థన చేసుకొని, ఆల్రెడీ ప్రేయర్ అంటే ఒక నెల నుండి ప్రార్థన చేసుకొని సిద్ధపడి, ప్రభువా ఆ సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయం చేయి అని ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో వారం వస్తుంది అని చెప్పనంటే ప్రభువా ఆ సమయంలో ఆటంకాలు లేకుండా సహాయం చేయి అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఏమంటారు దీనంతా కూడా? సిద్ధపాటు. దేవుని కొరకైన సిద్ధపాటు నిన్ను గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపరుస్తుంది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. హల్లెలూయా. ఇది కేవలం ప్రార్థనా కూడికి సిద్ధపాటు కాదు, నీ భవిష్యత్తుకు సిద్ధపాటు, నిన్ను దేవుడు ఆశీర్వదించేదానికి సిద్ధపాటు, నిన్ను దేవుడు హెచ్చించేదానికి సిద్ధపాటు. హల్లెలూయా. నీ క్వాలిఫికేషన్ బట్టి నువ్వు హెచ్చించబడవు, నీకున్న తెలివితేటలను బట్టి నువ్వు హెచ్చించబడవు, నీకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి హెచ్చించబడవు, నీకున్న పలుకుబడిని బట్టి హెచ్చించబడవు, దేవుని కృపను బట్టి హెచ్చించబడతావు. హల్లెలూయా. సచిన్ టెండూల్కర్ పేరు ఎంతమంది విన్నారు మీలో? సచిన్ టెండూల్కర్ విన్నారా? ఎవరు ఆయన? మంచి ఫుట్బాల్ ప్లేయర్ కదా, హాకీ ప్లేయరా?
క్రికెట్ ప్లేయర్, బాగా తెలుసు మీకు. ఆయన కుమారుడు పేరు ఎంతమంది తెలుసు? అరే, ఆయన కొడుకున్నాడని తెలుసా? కొడుకు కూతురు కూడా ఉన్నారు. ఏం పేర్లు వాళ్ళ పేర్లు అమ్మా? సారా టెండూల్కర్. కుమారుడి పేరు కుమారుడి పేరు కుమారుడి పేరేంటి? కుమారుడి పేరేంటి? ఏంటది? గూగుల్ అంటే అందరూ చెప్తారు. ఓకే, సరే, రేపు ఆదివారం చెప్పండి ఎవరు. ఓకే, మీతో మాట్లాడి నేను కూడా మర్చిపోయాను వాస్తవానికి. ఓకే, సరే. సో సచిన్ ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అతనుకున్న పలుకుబడి నాకు తెలిసి క్రికెట్ టీంలో ఇంకెవరికి ఉండదు. అలాంటి పలుకుబడి కలిగిన సచిన్ టెండూల్కర్ కూడా తన కుమారుడికి కొన్ని అవకాశాలు మాత్రం ఇవ్వగలిగాడు, కానీ సచిన్ స్థాయి పేరుని తీసుకురాలేకపోయాడు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు మనం పేర్లు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పలుకుబడిని బట్టి కాదు హెచ్చించబడేది, డబ్బును బట్టి కాదు హెచ్చించబడేది, లేకపోతే మనకున్న తెలివితేటలను బట్టి కాదు, లేకపోతే మనకున్న స్థితిగతులను బట్టి కాదు మనం హెచ్చించబడేది. దేవుడు హెచ్చించాలి. హల్లెలూయా, హల్లెలూయా. తూర్పు నుండి కానీ, పడమరుపు నుండి కానీ, ఉత్తరం నుండి కానీ, దక్షిణం నుంచి కానీ హెచ్చు కలగదు, కానీ ఎక్కడి నుండి హెచ్చు కలుగుద్దంట? యెహోవా వల్లనే మనం హెచ్చించబడతామని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనల్ని హెచ్చించేవాడు ప్రభు. ఆయన హెచ్చించాలి అని చెప్పనంటే దానికి తగినట్లుగా నువ్వు ఆయన్ని వెతకాలి. ఆల్రెడీ ఇశ్రాయేల్ ప్రజలకు ఒక రాజు ఉన్నాడు, కానీ దేవుడు వెతుకుతున్నాడు మరొక రాజు కోసం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఏలడానికి తగిన రాజుగా దేవునికి ఆయన కనిపించలేదు, యోగ్యుడిగా దేవునికి కనిపించలేదు, దేవుడు కోరుకున్న వ్యక్తిగా కనిపించలేదు. ఇప్పుడు దేవుడు వెతుకుతున్నాడు, నన్ను వెతికేవాడెవరు అని. హల్లెలూయా. ఆయనకి రాజ్యంలో కనిపించలా, అంతఃపురంలో కనిపించలా, లేకపోతే పెద్ద పెద్ద స్థితిగతులు ఉన్న పరిస్థితుల మధ్యలో కనిపించలా, అడవిలో కనిపించాడండి ఒకడు. ఎక్కడ కనిపించాడండి? అడవిలో కనిపించాడండి ఒకడు. ఎన్నిక లేనివాడు కనిపించాడండి ఒకడు. గొర్రెలను కాసుకునేవాడు కనిపించాడండి ఒకడు. పాటలు పాడేవాడు కనిపించాడండి ఒకడు. దేవుని స్తుతించేవాడు కనిపించాడండి ఒకడు. ఎవరు లేకపోయినా దేవుని గురించే ఆలోచించేవాడు కనిపించాడండి ఒకడు. ఆ ఒక్కడే నాకు కావాలని చెప్పని కోరుకున్నాడు ప్రభు. హల్లెలూయా. సమూయేలు అన్న మాట ఏంటో తెలుసా? అతను వచ్చేదాకా నేను కూర్చునేది లేదన్నాడు. అతను వచ్చేదాకా. ఎవరు అతను? దేవుడు కోరుకున్న వ్యక్తి. దేవుడు ఎవరిని కోరుకున్నాడు? అరణ్యములో దేవుణ్ణి స్తుతిస్తూ, పాటలు పాడుతూ, దేవుణ్ణి మహింపరుస్తూ, ఘనపరుస్తూ, దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడే ఆ వ్యక్తి ఉన్నాడు అడవిలో. అడవికి కబురు వెళ్ళిందండి, వెతుక్కుంటూ వెళ్ళారండి అడవికి. ఎవరి కోసం? దావీదు కోసం. ఆ దావీదు మనసు ఏంటో తెలుసా? 27వ కీర్తన. ఆ దావీదు మనసు 27వ కీర్తనలో రాయబడిన మాట ఒకసారి చదువుతారా? నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, నేను దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది దావీదు గురించి చదివినప్పుడు. అసలు ఏం మనసు ఈ మనసు అని చెప్పాను. ఎక్కడ డబ్బు మీద మనసు లేదు, రాజ్యం మీద మనసు లేదు, సింహాసనం మీద మనసు లేదు, శత్రువుల మీద మనసు లేదు. ఏమిటండి నీ మనసు అంటే, నా జీవితకాలం ఎక్కడ ఉండాలనుకుంటున్నాను? మందిరంలో ఉంటే చాలు. ఆ కోరిక దేవుడు పట్టుకున్నాడు. ఆ కోరికను బట్టే దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, నువ్వు ఆయన్ని వెతికితే, వెతకాల్సిన రీతిలో వెతికితే, వెతకవలసిన రీతిలో వెతికితే, వెతకాల్సిన చోట వెతికితే ఆయన దొరికే దేవుడుగా ఉన్నాడు. నీ పట్ల జాలిపడే దేవుడుగా ఉన్నాడు. నీ పట్ల కృప చూపించే దేవుడుగా ఉన్నాడు. నిన్ను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా
చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం వెతుకుతున్నారు తల్లిదండ్రులు. ఆయన ఎక్కడ కనుగొన్నారు? యెరూషలేము దేవాలయంలో కనుగొన్నారు. ఏం చేస్తున్నాడు ప్రభు? ఆయన చుట్టూరు కూడా ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసిన బోధకులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళ ప్రశ్నలు వేస్తూ వాళ్ళ ప్రశ్నలకు జవాబిస్తూ ఉన్నాడు. ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ప్రభు అన్నమాట, నేను నా తండ్రి పని మీద, చదవండి మా మాటలు చదవండి. మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా. హల్లెలూయా. ఏ పనిలో ఉన్నాడు ప్రభు? తండ్రి పనిలో ఉన్నాడు. ఎక్కడ కనుగొన్నారు వారి ప్రభువుని? తండ్రి సన్నిధిలో కనుగొన్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు దేవుని బిడ్డలమైన మనము కూడా ఈ మాట చెప్పగలమా? నేను తండ్రి పనుల మీద ఉన్నాను, నేను దేవుని పనుల మీద ఉన్నాను చెప్పగలవా? ఆయన వెతకాల్సిన రీతిలో, వెతకాల్సిన చోట నువ్వు ఆయన వెతకగలవా? వెతకాల్సిన చోట, వెతకాల్సిన రీతిలో నువ్వు వెతికితే తప్పకుండా ఆయన నీకు దొరుకుతాడు. వెతకాల్సిన చోట అనే మాట ఎందుకు వాడాను అంటే, ఈ లోకంలో చాలా ఉన్నాయి, దేవుని మందిరాలుగా పిలువబడుతున్నాయి, చాలా ఉన్నాయి, దేవుని కనుగొనే స్థలాలుగా పిలువబడుతున్నాయి. కానీ అన్ని చోట్ల ప్రభు దొరకడు. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడే దొరుకుతాడు. ఆయన స్థలము పరిశుద్ధ స్థలము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకుంటారో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన కొరకు ఎవరైతే సిద్ధపడి పవిత్రమైన హృదయంతో ఆయనకు ప్రార్థన చేస్తారో అక్కడ ఆయన ఉంటాడు, వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఆయన్ని వెతికేవారిగా, ఆయన్ని కనుగొనేవారిగా, ఆయన మహిమార్థమై సాక్షార్థమై జీవించేవారిగా ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించాలి. ప్రతి ఒక్కరం ప్రార్థించాలి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా నాగళమాగదు స్తుతించక, నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా నాగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా చెబుదాం. నా యేసయ్యా 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 నా యేసయ్యా. స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు. నా ప్రేమ చేత కాదు
నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. చెబుదాం, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. స్తోత్రం, ఆమేన్. స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. చెబుదాం, యేసయ్యా. హృదయం అంతటితో స్తోత్రమయ్యా, స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. చెబుదాం చెబుదాం, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. అందరూ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా, సత్యస్వరూపి అయిన దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యస్వరూపి ఆత్మస్వరూపి, మీకు స్తోత్రం మీకు స్తోత్రం మీకు స్తోత్రం మీకు స్తోత్రం. మా మధ్యకు దిగి వచ్చిన దేవా మీకు స్తోత్రం మీకు స్తోత్రం మీకు స్తోత్రం మీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా. స్తోత్రం 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 స్తోత్రం. మా మధ్యకు దిగి వచ్చిన దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. నిత్యము ఆరాధించబడే దేవా.
స్తుతించబడే దేవ, కీర్తించబడే దేవ, ఘనపరచబడే దేవ, మహింపరచబడే దేవ, స్తోత్రం స్తోత్రం. దిగి వచ్చిన దేవ మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ రక్తముతో మమ్మల్ని కడుగయ్యా, మీ రక్తంతో మమ్మల్ని కడుగయ్యా, మీ రక్తంతో మమ్మల్ని కడుగయ్యా, మీ రక్తముతో మీ రక్తముతో మీ రక్తముతో మీ రక్తముతో మీ రక్తముతో. అమూల్యమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ రక్తముతో మమ్మల్ని కడు, నీ రక్తంతో మమ్మల్ని కడు, నీ రక్తంతో మమ్మల్ని కడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీకే 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 వందనం, మీకే వందనం, మీకే వందనం, మీకే వందనం, మీకే వందనం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే 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 ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అవునయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి.
జలములలో బడినే వెళ్ళినా, జలములలో అవునయ్యా నన్నేమి నా యేసయ్యా, జలములలో బడినే వెళ్ళినా నేమి చేయవు. స్తోత్రం, ఆమేన్. వందనం నీకే, వందనం నీకే, స్తోత్రమయ్యా నీకే. నజరేయుడా నాయే ఎన్ని యుగాలకైనా మెత్తి నీ కీర్తినే చాటెదా, రేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము ఈ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రము నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, ఆమేన్. నీకే వందనం, నీకే వందనం నీకే. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా, నజరేయుడా నా యేసయ్యా. మహాపరిశుద్ధుడా, అవునయ్యా, మహా గొప్ప దేవుడవు, వేవేల దూతలతో ఆరాధించబడే దేవుడు అయ్యా. పరిశుద్ధుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసిన దేవుడు అయ్యా. మా కొరకు దిగి వచ్చిన దేవుడు అయ్యా. మేము మిమ్మల్ని వెతకాలని, వెతకాల్సిన విధంగా వెతకాలని, వెతకాల్సిన స్థలాల్లో వెతకాలని ప్రభు మీరు మాతో మాట్లాడారు. ప్రభా, ఈరోజు మేము ఎలా వెతకాలో, ఎక్కడ వెతకాలో అలా వెతికితే మాకేం జరుగుతుందో మీరు మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడారు. ఈరోజు నాయన మిమ్మల్ని వెతికే కృప మాకు దయచి, మిమ్మల్ని వెతకాలని ఆ మనస్సు మాకు దయచి. యెహోవా దొరకకాలం ముందు ఆయన వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా నేను వేడుకొనుడని మీరు సెలవించారు. మిమ్మల్ని కనుగొని మిమ్మల్ని సేవించేవారుగా, ప్రేమించేవారుగా, మీ మహిమార్థమై సాక్షాత్మై జీవించేవారుగా మమ్మల్ని చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.